కొత్తలో ఒక చాప్టర్ 1 చంద్ర మలయాళం నుంచి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మీకు దగ్గరలో ఉన్న మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్లో ఈ మూవీని చూడండి. ఇది పక్కా థియేటర్ మూవీ. అలాగే ఎండ్ టైటిల్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ అంటే చాలా గ్రేట్. మన మాస్ హీరోలు కూడా ఉన్నారు. రెమ్యునరేషన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కంటెంట్ మీద పెడితే ఇలాంటి మంచి కంటెంట్లు వస్తాయి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. నిజంగా ఈ మూవీ చూశాక సినిమాకి బడ్జెట్ పెడితే ఇలాంటి అవుట్పుట్లు వస్తాయని అర్థమైంది. కానీ మన ప్రొడ్యూసర్ల కర్మ ఏంటంటే హీరోలకు బడ్జెట్లు ఇస్తారు, పైగా వాళ్ళేమని పీకుతారా అంటే అది లేదు. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇది ఒక ఇండియన్ సూపర్ ఉమెన్ మూవీ. అసలు చంద్రకి ఆ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అనే బ్యాక్ స్టోరీ చాలా బాగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. మంచి మంచి సీన్స్ పెట్టుకున్నారు. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటది, పాస్ట్ ప్రెజెంట్ ని చూపిస్తూ. ఆ ఒక్క సీన్ తోనే మీ పైసా వసూలు అయిపోతుంది. అక్కడ ఒక చిన్న అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారేమో అనిపించింది. అలాగే కొంచెం బోర్ కూడా కొట్టింది. సెకండ్ హాఫ్ లో 2 క్యామియోస్ ఉంటాయి. అందులో ఒక క్యామియో బాగానే అనిపించింది, కానీ రెండో క్యామియోని జస్ట్ ఇంట్రడక్షన్ కోసం వాడుకున్నారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా బాగానే డిజైన్ చేశారు. ఇంక ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శిని చాలా బాగా యాక్ట్ చేసింది. ఫైట్స్ కూడా బాగా చేసింది. అలాగే నెస్లన్ కూడా బాగానే యాక్ట్ చేశాడు. అందరికీ తెలిసిందే తన కామెడీ టైమింగ్ బాగుంటుందని. ఇందులో కూడా బాగానే వర్కౌట్ అయింది. అలాగే ఇన్స్పెక్టర్ నాచప్పగా యాక్ట్ చేసిన శాండీ కూడా చాలా బాగా చేశాడు. తనకి కూడా మంచి మంచి సీన్స్ పడ్డాయి. ఇంక ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రం జాక్స్ బిజోయ్ ఇచ్చిన బీజిఎం. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఒక్క దగ్గర మాత్రం నాకు కొంచెం కంప్లైంట్ ఉంది. అదేంటంటే సలార్ మూవీలో యా 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 అని వస్తుంది కదా, దాన్ని ఈ మూవీలో కొంచెం చేంజ్ చేసి వాడారేమో అనిపించింది. మీరు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఆ ఒక్కటి తప్ప మిగతా బీజిఎం అంతా చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ డామినిక్ అరుణ్ చాలా మంచి కథను రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గానే రాసుకున్నారు. కానీ అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తుంది. కాకపోతే అది నెక్స్ట్ పార్ట్ లో క్లియర్ చేస్తారేమో చూడాలి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ. తప్పకుండా చూడండి, అది కూడా లాస్ట్ వరకు చూడండి.